హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. ప్లీజ్ లైక్ అయితే అసలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే మొన్న బుధవారం రోజు వీడియో అండి. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ నా రొటీనే అండి. ఇంకా దీంట్లో స్పెషల్గా మీకు చూపించేది ఏం లేదు. మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ నా రొటీన్. నేను ఏం వండుకున్నాను, ఏం తిన్నాను, ఇంకా మా లక్కోడిని ఎలా చూసుకుంటున్నాను, ఇంకా ఏం చేస్తున్నాను రోజంతా అదే అనమాట. ఇంకా రోజు రొటీన్గానే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని బయట తులసమ్మ దగ్గర కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత లోపలికి వచ్చి మా లక్కోడికైతే లంచ్ వండడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే మా లక్కోడికి అన్నం కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి కోడిగుడ్డు కర్రీ వండేద్దాం కదా, సింపుల్గా అయిపోతుంది అని చెప్పి, ఆ రోజు బుధవారమే కాబట్టి మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి పర్వాలేదు ఏ కర్రీ వండినా. మ్యాక్సిమం నాన్ వెజ్ తినే రోజుల్లో ఉదయం ఎక్కువ హడావుడి పడకుండా మలక్కోడికి ఎగ్ కర్రీనే వండేస్తూ ఉంటాను. ఎగ్ ఫ్రై ఒకరోజు, ఎగ్ కర్రీలాగా ఒకరోజు అలా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఆ రోజైతే నేను క్లాస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాను. అందుకని చెప్పి ఇంక అందరికీ కలిపే వండేద్దాము, మళ్ళీ 2 వంటల కింద చేస్తే లేట్ అయిపోతుంది, నేను వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా నార్మల్గా ఇంట్లో ఉంటే మా లక్కోడికి వండేస్తానమాట ఉదయం ఏ హడావిడి లేకుండా. ఇంకా నేను కూడా క్లాస్కి వెళ్ళాలి కాబట్టి ఆ రోజు ఇంకా అందరికీ కలిపి వండేయచ్చు అని చెప్పి ఎగ్స్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎగ్ కర్రీ అంటే కోడిగుడ్డు ముక్కలు ఎగిరండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలా ఉంటుంది, వండుకునేలాగా వండుకుంటే అలా ఉంటుంది అనమాట. ముద్దకి ముక్క తగులుతూ చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి మా నాయనమ్మ మాకు బాలింతగా ఉన్నప్పుడు ఎక్కువ వండి పెట్టేదనమాట. 3వ నెల వచ్చిన తర్వాత ఈ కర్రీ ఎక్కువ వండి పెట్టేది. మటన్ ఇంకా కోడిగుడ్లు కర్రీ ఎక్కువ వండి పెట్టేది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ నాన్ వెజ్ మీద ఉంటుంది కదా, ఇంకా మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి కోడిగుడ్డు కర్రీ వండితే అమ్మ ప్రాణం లేచి వచ్చేది. ఎక్కువ తెలగపిండి కర్రీ, వెల్లుల్లిపాయ గిర్లు ఇవే ఉండేవారు కదా. వారానికి 2 సార్లు కోడిగుడ్డు కర్రీ, ఇంకా వారానికి ఒకసారి మటన్ కర్రీ వండి పెట్టేదనమాట. ఇంకా ఆ రోజు పండగ కిందే ఉండేది. కోడిగుడ్డు ముక్కలు ఎగిరి వండితే నిజంగా అదిరిపోయేదండి, అంత బాగుండేది. నేను అప్పటి నుంచి నాకు కోడిగుడ్డు ముక్కలు ఎగిరంటే చాలా చాలా ఇష్టం, అలవాటు అయిపోయిందనమాట. అందుకని ఎప్పుడైనా మా వాడికైతే బాగుండేదాన్ని, మనకు కూడా అంత ఇష్టంగా తింది. కానీ ఇక పెట్టిన గుడ్డే మామూలుగా ఇష్టంగా తింటుంది అనమాట. అది కూడా ఎల్లో తిందండి, వైట్ ఒక్కటే తింటుంది. ఇంకా కర్రీ అయితే వండేద్దాం కదా. ఈ కర్రీ వండి కూడా చాలా రోజులైంది. కొంచెం చికెన్ ముక్కలు ఉన్నాయన్నమాట, అంటే 4-5 చికెన్ పీసెస్ పక్కన తీసి పెట్టుకున్నాను. చికెన్ అంటే తెచ్చినప్పుడు కొన్ని పీసెస్ అది ఏదైనా పకోడీలాగా వేద్దాం కదా అన్నట్టుగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఆ ముక్కలు అయితే ఉన్నాయి. ఇంకా అవి వేసేసి చికెన్ ముక్కలు వేసేసి కోడిగుడ్డు ముక్కలు ఎగురుండేయచ్చు అని చెప్పి ఇంకా కోడిగుడ్లు అయితే అన్నంతో పాటే కుక్కర్లో పెట్టేశాను. విడిగా ఉడకబెడితే ఎక్కువ టైం పడుతుంది. ఇంకా గ్యాస్ కూడా 2 గ్యాసులు, ఒకటి గుడ్లు ఇంకొకటి అన్నం, ఇంకా ఖాళీ ఉండదు కదా అని చెప్పేసి ఎలాగో పెడుతున్నాం కాబట్టి అన్నం పైన గుడ్లు కూడా పెట్టేసుకున్నాను. 2 ఉడికిపోతాయి. ఇంకో పక్క పాలు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా పాలు కాకపోతే ఈ లోపు అన్నం విజిల్ వచ్చేసిందంటే ఈ లోపు కూరకి ఉల్లిపాయలు కోసి పెట్టేసుకున్నామంటే టకటకా వంట అయిపోతుందని చెప్పి కుక్కర్ పెట్టిన వెంటనే ఇంకో పక్క పాలు పెట్టేశాను కదా. ఇంకా అవి విజిల్ వచ్చేలోపు నేనైతే మెంతులు వాటర్ తాగేశాను. ఎలా పని చేస్తూ తాగేస్తూ ఉంటే మనకి నీరసం అనిపించదు అనమాట. ఇంకా పిల్ల వెళ్ళిన వెంటనే అంటే మా లక్కోడు వెళ్ళిన వెంటనే ఏ కాఫీ పెట్టుకుని తాగడమో లేకపోతే ఏ టిఫిన్ చేసేయడమో అలా చేసుకోవచ్చు. ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా, ఇంట్లో పనులు చేసుకోవచ్చు. ఇంకా లక్కోడు వెళ్ళేటప్పటికే 9 అయిపోతుంది. నేను అప్పుడు వాటర్ తాగి తినేటప్పటికి ఇంకెంత టైం పడుతుంది. ఈ మెంతులు వాటర్ తాగిన అరగంట వరకు నేను ఇంకేం తినండి, అలా ఇంట్లో పనులు చేసేసుకుంటాను కదా. మా లక్కోడిని స్కూల్కి పంపడం ఈ హడావుడిలో అయిపోతుంది. మా లక్కోడు వెళ్ళగానే కొంచెం కాఫీ పెట్టుకుని తాగేస్తాను. అది ఇంకా టైము సరిపోతుందనమాట. అదే మా లక్కోడు వెళ్ళిన తర్వాత తాగితే ఆ టైం సరిపోదు. నార్మల్గా వారం చేసే రోజుల్లో అయితే తాగను కదా వాటర్. ఇంకా లక్కోడు వెళ్ళిన తర్వాతే మెంతుల వాటర్ తాగిన తర్వాత ఒక పావు గంట ఉండి తర్వాత టిఫిన్ చేసేసి కాఫీ తాగుతానమాట. ఇంక ఇలా వారం లేని రోజుల్లో అయితే నార్మల్గా తాగేస్తాను. ఉదయం మా లక్కోడికి వంట చేసినప్పుడే తాగేస్తూ ఉంటాను. ఇంకా మెంతుల వాటర్ తాగేసే లోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. కుక్కర్ దింపేసి ఫ్రెష్ పోయిన వెంటనే ముందైతే గుడ్లు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా గుడ్లు కొంచెం కూలింగ్ వాటర్ వేస్తే గుడ్లు అనేవి పొట్టు ఈజీగా వచ్చేస్తాయి. కూలింగ్ వాటర్ వేసేసి పొట్టు తీసేసి గుడ్లని
సెపరేట్ చేసేసి పైన వైట్ ఉంటుంది కదండి, ఎగ్ వైట్, ఆ వైట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేత్తో విరుచుకున్నా సరిపోతుంది. నేను చూపించాను కదండి, అలా ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎల్లో మట్టుకు పక్కకు తీసేసుకోవాలి, వేపుకోకూడదు. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే మనం విరిచిపెట్టుకున్న వైట్ ఉంది కదండి, ఎగ్ వైట్, అది వేపేసుకోవాలి. బాగా ఎర్రగా క్రిస్పీగా వేగేలాగా వేపేసుకోవాలి. అలా వేపుకుంటేనే కర్రీ బాగుంటుంది అనమాట. ఇంకా మనకి ఉడికేటప్పుడు ఎగ్ వైట్ అనేది విరిగిపోకుండా ఉంటుంది, వేగిపోద్ది కాబట్టి ఆల్రెడీ. ఇంకా నేను చికెన్ కూడా వేస్తున్నాను కాబట్టి ఎగ్ వైట్ బాగా వేగిన తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చాను. ఆ చికెన్ పీసెస్ కూడా బాగా వేపుకున్న తర్వాత చికెన్ పీసెస్ని ఇంకా ఎగ్ వైట్ వేపుకున్న ఎగ్ వైట్ని ఈ రెండింటిని పక్కకి తీసి పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లోకి. తర్వాత అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం వేపు పెట్టుకున్న ఎగ్ వైట్ ఉంది కదండి, చికెన్ పీసెస్, అవి కూడా వేసేసుకొని ఇంకో 2-3 సార్లు వేపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని ఇంకో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి మనం తీసి పెట్టుకున్న ఎగ్ లోపల ఎల్లో ఉంది కదా, ఆ ఎల్లో కూడా ఉడుకుతున్న కూరలో వేసేసుకొని మూత పెట్టుకొని బాగా దగ్గర పడనివ్వాలి. ఆ దగ్గర పడుతుండగానే కొంచెం మనం గరం మసాలా, హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి కొంచెం బాగా మనకి చికెన్ కర్రీ ఎలా గ్రేవీ దగ్గరగా పడే వరకు ఉడికించుకుంటాం, అలా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే టేస్టీ ఎగ్ ముక్కల కర్రీ అంటే కోడిగుడ్డు ముక్కల కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే దీనికి కోడిగుడ్డు ముక్కల కర్రీ అనేది మా నాయనమ్మ. కోడిగుడ్డు ముక్కల కర్రీ వండనా అనేది. ఇంకా ఆ రోజైతే నాకు పండగ కింద ఉండేది. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. వాళ్ళకి కూడా అంత ఇష్టం కాదు ఎందుకని, మా వాడైతే చాలా ఇష్టంగా తినేవాడండి. ఈ కర్రీయే వండమనేవాడు అనమాట అస్తమాను. వాళ్ళకి కూడా ఉత్తి గుడ్డే ప్లెయిన్ ఎగ్ వైట్ తినడానికే బాగా ఇష్టపడుతుంది, అది కూడా ఇల్లు తిందు. ఆమ్లెట్ కూడా బాగా తక్కువ తింటుంది అనమాట. ఇంకా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తేనే కొంచెం ఇష్టంగా తింటుంది. ఆ రోజు చికెన్ ఉంది కదా అని చెప్పి కర్రీ లాగా వండేసాను అనమాట. చికెన్ పీసెస్ కూడా వేసి పెట్టేశాను లక్కోడికి అయితే లంచ్ బాక్స్లోకి. ఒక చికెన్ పీస్ ఇంకా ఎగ్ ముక్కలు వేసి పెట్టేశాను, తింటుంది కదా అని చెప్పి. ఇంకా ఆ కూర ఉడికేలోపు మా లక్కోడిని అయితే రెడీ చేసేసి జల్లు వేయడానికి నాకు టార్చర్ అనమాట. నిజంగా ప్రతి తల్లి పడుతుంది ఈ టార్చర్. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఈ సిచ్యువేషన్ అయితే ఎదురవుతుంది అనమాట. ఈ బాధలు తప్పవు. ఇంకా ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లికి జడలు వేసేటప్పుడు అయితే మామూలుగా పెట్టదు. అది నొప్పి రాకపోయినా నాకు నొప్పి వచ్చేస్తుంది అంటది. నేను చాలా నెమ్మదిగా చాలా ఓపికగా తీస్తూ ఉంటాను, అయినా కానీ నాకు నొప్పి వచ్చేస్తుంది అంటది. జడ వేసినప్పుడు ప్రతిసారి ఇదే గోలనమాట. తిట్టేసినందుకు ఇంక ఏడుస్తూ వెళ్తుంది అనమాట స్కూల్కి. అంటే నా మీద కోపం కాదు, నేను కోపడ్డానని ఇంకెప్పుడు అన్నమ్మా అని చెప్తుంది. అదొకటి. ఇంకొకటి జల్లు అలా కాదు, నాకు పైకి మడత పెట్టి అంటుంది. చిన్న పిలకలు ఉన్నాయి, పైకి మడత పెడితే ఇలాగా ఈసులు కింద వచ్చేస్తాయి, ఇంకా పెద్దది ఎదగలేదు కదా, పెద్ద జడి దిగిన తర్వాత అలా వేస్తానని చెప్తే నాకు ఇప్పుడే వేయాలి అని చెప్తుంది. ఇంక నువ్వు చెప్పిందే తప్ప నేను చెప్పింది వినట్లేదు అని చెప్పి గట్టిగా అరిచాను అనమాట. ఇంకా ఆ దెబ్బతో సైలెంట్ అయిపోయింది. ఇంకెప్పుడు అన్నమ్మా అని చెప్పేసి ఏడుస్తూ స్కూల్కి వెళ్ళింది. కొంచెం స్ట్రిక్ట్గా ఉండకపోతే పిల్లల దగ్గర ఇంకా అదే అలవాటు అయిపోతుంది అనమాట. వాళ్ళ మాట చెల్లుతుంది కదా అని చెప్పి ప్రతిసారి ఏడుపుతో వాళ్ళు అనుకున్నది సాధించాలని చూస్తూ ఉంటారు. ఆ టైంలో మనం కొంచెం గట్టిగా మాట్లాడాలన్నమాట, లేకపోతే పిల్లలకి అదే అలవాటు అయిపోతుందండి. వాళ్ళు అన్న మాటే జరగాలి అన్న ఫీలింగ్లో ఉండిపోతూ ఉంటారు. ఇంకా గట్టిగా అరవడంతో ఇంకెప్పుడు అన్నమ్మ అని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంక వచ్చిన తర్వాత బుజ్జగిస్తానులేండి స్కూల్ నుంచి సాయంత్రం వచ్చిన తర్వాత. ఇంకా మా లక్కోడు వెళ్ళగానే నేనైతే వంటగదిలో కూర ఏమవుతుందని చెప్పి పరుగుని వెళ్ళి చూశాను. ఎందుకంటే హడావుడిగా వ్యాన్ వచ్చేసింది అనమాట. మళ్ళీ వంతుని మీదకి వస్తుంది ఇంకో ఊరు వెళ్ళి. ఇంకా అది వచ్చేలోపు స్కూల్కి పంపేయాలని చెప్పి కింద గ్యాస్ కట్టడం మానేసి వాళ్ళ కొడుకు లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా మలక్కొని పంపే హడావిడిలో ఉన్నాను. ఇంకా అది వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా వచ్చి వంటగదిలోకి చూస్తే కింద గ్యాస్ కట్టలేదు, అడుగంటింది అనమాట. బాగా అడుగు పట్టలేదు కానీ లైట్గా అడుగు పడుతుంది. ఇంకా వెంటనే గ్యాస్ కట్టేశాను. కర్రీ అయితే అలా వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి మీరు చెప్పండి అప్పుడు నాకు ఎలా వచ్చిందో. ఇంకా నేనైతే వంటగదిలో కొన్ని పనులు చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంక ఈలోపు మా ఆయన అయితే స్నానం చేసి పూజ కూడా చేసేసుకున్నారు. టిఫిన్ వేసేసానమాట. ఇంకా నేను కూడా లంచ్ బాక్స్ పెట్టేసుకొని అన్నీ సర్దేసుకొని టిఫిన్ తినేసిన తర్వాత
వేడివేడిగా కాఫీ పెట్టుకుని తాగేసి వెళ్ళానంటే ఇంక సాయంత్రం వరకు చూసుకోకర్లేదు అనమాట. ఫాస్ట్గా పరిగెడుతుంది బండి. ఇంకా వేడిగా కాఫీ పెట్టుకుని తాగేసాను. వెళ్ళి ఇంకా క్లాస్కి అయితే బయలుదేరిపోయాను అనమాట. ఇంకా మా ఆయన అయితే నన్ను క్లాస్ దగ్గర దింపేసి ఆయన అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నానని అక్కకి చెప్పలేదనమాట. వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని. వెళ్ళేటప్పటికి షాక్ అయిపోయింది. ఇదేంటి నువ్వు ఇంకా రావేమో అనుకున్నాను, వచ్చేసావా అని చెప్పి అడుగుతుంది అనమాట. అక్క ఎందుకు రానక్క, ఇంకా బ్లౌజ్ ఉంది కదా కంపల్సరీ, అసలు మానని ఇక్కడి నుంచి అని చెప్పి అన్నాను అనమాట. ఇంకా సరే ఆగు, ఈ ముందు మార్నింగ్ సెక్షన్లో ఇప్పుడు చాలామంది ఎక్కువగా జాయిన్ అయ్యారనమాట. ఇంకా వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నీకు చెప్తాను అని చెప్పి నన్ను అయితే పక్కన కూర్చోబెట్టింది. మనం ఊరికే కూర్చుంటామా, వీడియోలు తీసుకున్నామన్నమాట. ఇంకా మార్నింగ్ సెక్షన్ అయితే 12:30 ఇంకా 1 వరకు ఉంటుందన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకైతే క్లాస్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలి కాబట్టి, ఫస్ట్ బ్లౌజ్ క్లాస్ కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్పాలి కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ చేసింది. అది నార్మల్గా ఒకసారి వచ్చిందే అయితే చెప్పేసి ఈలోపు నువ్వు ఇది చేసుకుంటూ ఉండు, నేను ఇంకో క్లాస్ చెప్తాను, ఇంకొకరికి క్లాస్ చెప్తానని చెప్పి మధ్య మధ్యలో వస్తూ చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ రోజైతే నాకు మధ్యాహ్నం నుంచే క్లాస్ స్టార్ట్ చేసింది. నేను వెళ్ళడమే 12 అయిపోయిందనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఫస్ట్ భోజనానికి ముందే నాకు బ్లౌజ్ కొలతలు అవి ఎలా తీసుకోవాలో చూపించింది. చూపించిన తర్వాత 2 అయ్యేటప్పటికి మేము భోజనం చేసామన్నమాట. ఇంకా అక్క అయితే లివర్ ఫ్రై తెప్పించింది. ఆ రోజైతే ఎవరు లేరనమాట లంచ్లోకి ఉండేవాళ్ళు. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండేవాళ్ళు ఎవరు రాలేదు. నేనే వెళ్ళాను. నేను, గీత, ఇంకా అక్క అనమాట, ముగ్గురం తిన్నాము. భోజనం చేసేసి అక్క అయితే బయట పని ఉందని చెప్పి నాకు క్లాస్ చెప్పేసి వెళ్ళింది. 1 గంట క్లాస్ చెప్పేసి వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత నేనైతే అక్క ఇచ్చిన హోంవర్క్ అయితే చూసుకుంటున్నాను. ఒక 4-5 బ్లౌజులు ఇచ్చి వీటికి కొలతలు కరెక్ట్గా తీసి చూపించాలి, నేను వచ్చిన తర్వాత చూస్తాను అని చెప్పి, చిన్నపిల్లలకి హోంవర్క్ ఇచ్చి మేడం బయటకు వెళ్తారు కదా, అలా ఇచ్చిందనమాట నాకు. ఆ 4-5 బ్లౌజులు నేను కొలతలు వేసేసి వచ్చిన తర్వాత చూపిద్దాం కదా అని చెప్పి కూర్చున్నాను. ఇంకా అక్క అయితే లేట్ అయిపోయిందనమాట వచ్చేటప్పటికి. సరే అని ఫోన్ చేసి అక్క నేను వెళ్ళిపోతున్నాను, ఇంక ఈరోజు తీసిన బ్లౌజ్ కొలతలు రేపు పొద్దున్న చూపిస్తాను వచ్చి అని చెప్పి నేనైతే ఇంక మా ఆయన వచ్చేసారు. ఇంటికైతే వచ్చేసానమాట. మా లక్కోడు కూడా వచ్చేసింది నేను వచ్చేటప్పటికి. నేను క్లాస్లో ఉండగానే ఉరుములు మెరుపులతో కొంచెం మబ్బుగా ఉందన్నమాట. లైట్గా ఉరుముతూ గాలేస్తుంది. ఇంకా వాన వచ్చేలా ఉందని చెప్పి గబగబా ఇంటికి వచ్చేసాము. ఇంటికి ఇలా దిగాము అంతే వాన గట్టిగా స్టార్ట్ అయింది. ఇంకా బాగానే వచ్చేసాం రా నాయన ఇంటికి, లేకపోతే తడిచిపోయి ఉండేవాళ్ళము అని చెప్పి అనుకున్నాము. ఇంకా వాన అయితే వస్తుంది కదా, మా ఆయన కూడా లైన్కి వెళ్ళడానికి ఉండదేమో అని చెప్పి అలా కూర్చొని ఉన్నారు. నేనైతే టీ పెట్టేస్తున్నాను అనమాట. మా లక్కోడైతే నాకు ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమ్మా అని అడుగుతుంది. ఏం కావాలి, యాపిల్ ఉంది తిను అంటే తిందంట. నాకు బజ్జీ ఆకలి వేస్తుంది అని చెప్తుంది. ఇంకా బజ్జీ ఆకలి అంటే ఎలా ఉంటుంది, యాపిల్ తిను, యాపిల్ మంచిది అని చెప్పేసి, వర్షం వస్తుంది కదా బయటికి వెళ్ళడానికి ఉండదు డాడీ తడిచిపోతారని చెప్పి ఏదో మప్పి పెట్టి ఫస్ట్ అయితే పాలు పట్టించేసాను. పాలు పట్టించేసిన తర్వాత నేనైతే టీ పెట్టుకున్నాను అనమాట. మా ఆయన అయితే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆయన అయితే టీ పెట్టేసుకున్నారు, తాగేశారు. నాకు కూడా పెట్టించేశారు. నేను కూడా వేడి చేసుకుని తాగేస్తున్నాను. ఇంకా తాగేసిన తర్వాత కొన్ని సామాన్లు ఉంటే అలా అన్ని వంటగదిలో అన్నీ కూడా ఖాళీ చేసేసి సింక్లో పడేసాను. తర్వాత మా లక్కోడికి స్నానం అది చేయించాను. వర్షం తగ్గింది కదా అని చెప్పి మా ఆయన అయితే లైన్కి వెళ్ళిపోయారు. ఇంకా మా లక్కోడిని స్నానం చేయించేసాను కదా, తర్వాత భోజనం తినిపించేసి చదివించాలి. ఇంకా చదివించడంలో పడితే ఒక అరగంట గంట నాకు అలా కూర్చోవడం అవుతుందన్నమాట. కూర్చుంటే కానీ మేడం గారు అస్సలు చదవదు దగ్గర. ఇంకా నేను ఏదైనా పని చేసుకుంటాను, ఈలోపు హోంవర్క్స్ రాయి అంటే అస్సలు రాయదనమాట. ఎక్కడ ఉన్న పెన్సిల్ అక్కడే ఉంటుంది. అందుకని దగ్గర కూర్చోబెట్టి పొగుడుతూ మెప్పిస్తూ అలా హోంవర్క్స్ రాయిపిస్తానమాట. అమ్మ సూపర్ రాసేస్తున్నావు, చాలా బాగా రాస్తున్నావు, వెరీ గుడ్ గర్ల్ అని చెప్పి పక్కన కూర్చొని హోంవర్క్స్ రాయిపించాలి మేడం గారికి. ఇంకా హోంవర్క్స్ రాయిపించేసిన తర్వాత కొంతసేపు రీడ్ వెల్స్ అవి చేయించేసి తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేయించేసి అప్పుడు నేను డిన్నర్కి ఏదైనా వండాలి, ఏదైనా చెయ్యాలి అని చెప్పి వంటగదిలోకి అయితే వస్తాను. ఈలోపు ఏమైనా చపాతీ చేయాలి అంటే మధ్యలో ఒకసారి వచ్చి చపాతీ పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు మళ్ళీ వెళ్ళి కూర్చుంటానమాట. మా ఆయన వచ్చేసారంటే ఆయనే చూసుకుంటారు. నేను చదివిస్తాను, నీకేమైనా వంటగదిలో పని ఉంటే చేసుకో అని చెప్తారనమాట. ఇంకా నేనైతే మా ఆయన కుదిరేసి ఎక్సర్సైజ్ చేయించమని నేను వంటగదిలోకి వచ్చి చపాతీ పిండి అది కలిపేసుకొని ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నాను. ఇంకా అప్పటికప్పుడు చేయడం వల్ల కొన్ని వేడి నీళ్ళు వేసి కలిపేసి చపాతీలు అయితే చేసి పెట్టేశానమాట. ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసాను. ఆయనకి ఇచ్చిన తర్వాత ఉదయం కర్రీ ఉందండి. ఇంకా ఈవినింగ్ కర్రీ లాంటివి ఏమి ఎక్కువ పనులు ఏం పెట్టుకోను, ఎందుకంటే లెక్కడిని చదివించడం ఎక్సర్సైజ్ చేయించడం ఈ పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ పనులు తక్కువ పెట్టుకుంటానమాట. ఇంకా
అందులో క్లాస్కి వెళ్ళి రావడం వల్ల ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. సామాన్లు తోముకోవడం ఈ పనులన్నీ అలాగే ఉండిపోతాయి అనమాట. అవన్నీ చేసుకోవడానికే నాకు చాలా టైం పడుతుంది. అందుకే ఈవినింగ్ వంట తక్కువ పెట్టుకుంటాను. మలక్కోడికైతే భోజనం తినిపించేసి మా ఆయనకి చపాతీలు వేసి ఇచ్చేసి ఇంకా నేనైతే సామాన్లన్నీ తోమేసుకుని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా శుభ్రం చేసుకొని పాలు తోడి పెట్టేసి మర్నాడికి మెంతులు వాటర్ నానపెట్టేసుకొని ఇంకా ఒక లోటా వేడి నీళ్ళు తాగేసి పడుకుంటాను. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.